హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు. మహాదేవుడైన శివుణ్ణి ఈ రోజున ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో, కొంతమంది ఈ రోజును శివరాత్రి, మహాశివరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహాశివరాత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు. ఒక్కసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని, ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసమున్నా సరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది అన్నారు. మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు చెప్పాడు. అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, భర్తకు నిండు నూరేళ్ల ఆయుర్దాయం కలుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది, పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తారు. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. కుబేరులుగా మారిపోతారు. రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు. మరి మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టండి. అంతకన్నా ముందు తెలియక శివరాత్రి వ్రతం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం. పూర్వం శబరీ నది తీరంలో ఉన్న అరణ్యంలో కులీనుడు అని ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మర్యాదలు తెలియదు. అతడు జంతువులను వేటాడుటలో నేర్పరి. క్రూర ముఖములు కూడా ఆ బోయవాడిని చూసి పారిపోయేవి. అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కంటపడలేదు. సాయంకాలం అవుతుంది. కులీనుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించనంత చీకటి పడిన తర్వాత అక్కడ ఉన్న మారేడు చెట్టుపైకి జంతువుల కొరకు ఎదురు చూసాగాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు వస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రాలు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు అంతయు జాగరణ పైన శివలింగంపై బిల్వపత్రములు ఉండుట, తిండి లేక ఉపవాసముండుట ఆ బోయవానుకు మేలు చేసినవి. మరణాంతరం హెచ్చు తగ్గులు గాని, శిశువు వృద్ధ భేదములు కాని పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసిందే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణం ఆసన్నమై ప్రాణములను విడిచెను. యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచూ ఉండగా కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యముడి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పిరి.
అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర నారద గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించెను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందున మిక్కిలి ఆనందించుచున్నాను. ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేకనే ఇక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినము నాన్నగా మహాశివరాత్రి నాడు యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నవాడే గాని చిత్తశుద్ధితో శివలింగమును పూజించలేదు కనుక తనను కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజు, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వ పత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కవలసినవే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన శివ సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతము చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం. ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకుని శివారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. చీరలు, డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి. ఆడవారు, ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు మంచి జరుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. మీకు మంచి జరుగుతుంది. శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్య పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి. పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. ఆ శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి పాలన చేయాలి. అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి. మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి. వారు ఎవరు అందుబాటులో లేకపోతే ఆవుకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తరువాత మీరు పాలన చేయాలి. పిలిస్తే పలికే దైవం శివుడు. బోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవ అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి.
అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుణ్ణి నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వాధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజరతో అభిషేకం చేస్తే దైవ అనుగ్రహం కలుగుతుంది. దోషాలు తొలగిపోతాయి. బియ్య పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నీటితో అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం చేయడం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసాయంతో శివునికి అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మ రసంతో అభిషేకం చేస్తే శత్రు భయం ఉండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మాయమవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకం చే మహాపాపాలు లభించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఇతి బాధలు ఉండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతం అవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. శివరాత్రి వరకైనా శివుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. వద్దన్న కుబేరులుగా మారిపోతారని పండితులు అంటున్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి ఎప్పుడూ కూడా రజోగుణ, తమోగుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే ఉత్తిష్టమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడూ శివుడికి నివేదన చేయకూడదు. ఉత్తిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకుముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉత్తిష్టం అంటారు. ఉదాహరణకు ఆయన స్వీట్ షాప్లో అమ్ముతున్నారు అనుకోండి. బయట స్వీట్ షాప్లు ఉంటాయి కదా, అక్కడ వారు స్వీట్స్ అంటే కోవా అమ్ముతున్నాడు అనుకోండి. ముందు ఎవరికో కోవా అమ్ముతాడు. మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాలను తెచ్చి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. ఇలా చేస్తే దీన్ని ఉత్తిష్ట నైవేద్యం పెట్టారని గుర్తు. ఇంట్లో నైవేద్యం వండి ఫస్ట్ మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలు నైవేద్యం పెట్టారనుకోండి, మీరు ఉత్తిష్టం ఇచ్చారని గుర్తు. వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలిన నైవేద్యంగా పట్టుకొస్తే ఉత్తిష్ట నైవేద్యం పెట్టినట్టు. అప్పుడు అది ఉపచారం అవ్వదు, అపచారం అవుతుంది, పూజ కాదు. అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి బట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. ఇదే అసలైన నైవేద్యం. శివునికి ఎంత నైవేద్యం పెట్టామనేది లెక్కలోనికి రాదు. ఎంత భక్తితో పెట్టాము అన్నదే లెక్కలోనికి వస్తుంది. పండ్లు, డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చేయవచ్చు. ఇంట్లో ప్రతిరోజు
శివుడిని పూజించుకునేవారు ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యం పెట్టినా దానితో పాటు చిన్న బెల్లం ముక్క పెట్టాలి. ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వ దోషం రాదు. నిన్న వండింది అన్నదోషం, కానీ నిల్వ పెట్టి తెచ్చింది అన్నదోషం కాదు, కానీ ఉండదు. బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా బెల్లంతో వండుతూ ఉంటారు, పంచదారతో వండరు. కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి. నివేదన అంటే శివుణ్ణి ఆరగించమని చెప్పడం. దానికి శివుడికి సమర్పించే నైవేద్యాన్ని నోటితో ఆరగించడు, కంటితో ఆరగిస్తాడు. అలా శివుణ్ణి ఆరగించమని చెప్పేవే ఈ ఉపచారాలు. మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. ఈ మహాశివరాత్రి వచ్చే వరకు మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివుడికి ప్రతిరోజు కూడా బెల్లం పొంగలి నివేదన చేస్తే మీ జాతకం మారిపోతుందని వేద పండితులు చెబుతున్నారు. మాఘమాసంలో ప్రతిరోజు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా శివుడికి బెల్లం పొంగలి నివేదన చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. ప్రతిరోజు కుదిరిన వారు కనీసం మాఘ సోమవారాల్లో అయినా సరే శివుడికి బెల్లం పొంగలిని నివేదన చేయండి. సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. అలాగే మహాశివరాత్రి రోజు కూడా మీరు శివుణ్ణి పూజించిన తర్వాత నైవేద్యంగా బెల్లం పొంగలి అంటే బెల్లం పరమాన్నం వండి పెట్టండి. మీరు వేరే ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి. మహాశివరాత్రి వచ్చేస్తుంది, ఎంతో సమయం లేదు. కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం వండితే మీ జాతకం మారిపోతుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి. మీరు ఏమీ చేయలేరు అనుకుంటే చిన్న బెల్లం ముక్కను శివుడి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. శివరాత్రి ఎవరికైనా సరే ఇలా శివరాత్రి వరకైనా సరే ఇలా శివుణ్ణి ధ్యానించినట్లయితే మీ సర్వాభిష్టాలు నెరవేరుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.